ఓవైపు ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకొకరు వచ్చి చుట్టూ కాల్చుకోవడానికి నిప్పు కావాలని అడిగారట. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలు ఓవైపు భయపడుతుంటే ఆ భయాలను తొలగించి యుద్ధాన్ని ఆపేందుకు బదులుగా అత్యంత విలువైన ఖనిజాలపై అజ్మాయిష్ కోసం అమెరికా చేసిన ప్రయత్నం విఫలం కాగా ఆ ఘటనను మిమ్మర్స్ తన జోగులకు పెద్ద ముడి సరుకుగా వాడుకుంటున్నారు. శుక్రవారం శ్వేత సౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మధ్య భేటీ తోలుతా మర్యాదపూర్వకంగా తుదకు అమర్యాదపూర్వకంగా పరస్పర హెచ్చరికలకు వేదికగా మారి అర్ధాంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. అమెరికాతో సహా అంతర్జాతీయ మీడియా సాక్షిగా జరిగిన ఈ రసాభాష వాగ్వాద భేటీపై ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ తెగ వెలుగులోకి వస్తున్నాయి. తారాస్థాయిలో వాగ్వాదం ఓవల్ ఆఫీస్లో అంతర్జాతీయ మీడియా ప్రతినిధుల సమక్షంలో ట్రంప్ జెలెన్స్కీ భేటీ అత్యంతం ఆసక్తికరంగా సాగింది. చివర్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలుగజేసుకున్న జెలెన్స్కీపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడం, అందుకు ట్రంప్ వంతపాడటం, దీనికి ధీటైన బదులిస్తూ జెలెన్స్కీ మాట్లాడడం చూసిన వారెవరికైనా ట్రంప్ జెలెన్స్కీ కొట్టుకుంటారా అన్న అనుమానం వచ్చింది. వాస్తవంలో సాధ్యం కాని వాళ్ల పిడుగుదులు డిష్యూమ్ ఫైట్ సీన్ను కృత్రిమ మీద సాధ్యం చేసింది. ఒరిజినల్ వీడియోతో ట్రంప్ జెలెన్స్కీ ఫైట్స్ను ఏఐలో సృష్టించి ఆన్లైన్లో షేర్ చేశారు. ఆ వీడియో ఎడిటింగ్ మొదటిగా 3-4 సెకండ్లు నిజంగానే కొట్టుకున్నారా అన్నంతగా కుదిరింది. ఇప్పుడు ఈ వీడియో అన్ని సోషల్ మీడియాలో యాప్స్లో వైరల్గా మారింది. ఇంకొక వీడియోను పూర్తి భిన్నంగా సృష్టించారు. వాస్తవంలో ట్రంప్ జేడీ వాన్స్తో జెలెన్స్కీ వాగ్వాదానికి దిగితే ఏఐ వీడియోలో మాత్రం వీళ్ళిద్దరినీ జెలెన్స్కీ చేతులు పట్టుకొని మరీ బతిల్మాడుతున్నట్లు, మా దేశాన్ని కాపాడండి అని వేడుకుంటున్నట్లు రూపొందించారు. ఇందులో ఇప్పటికీ చేసిన సాయం చాలు, ఇక సాయం సంగతి మర్చిపో అని ట్రంప్ వాన్లు జెలెన్స్కీ చేతులను దులిపేసుకుంటున్నట్లు ఏఐ వీడియో క్రియేట్ చేశారు.